Hi guys, welcome back to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to our channel. First of all, మీ అందరికి చాలా థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయిపోయింది. దిస్ ఈస్ పాసిబుల్ విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వచ్చేసి గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి మీ అందరికి తెలిసిందే, ఆల్రెడీ చాలా మంది కామెంట్స్ చేశారు నాకు. మార్నింగ్ నుంచి గైస్ నాకు వచ్చేసి ఈ రోజు 40 to 50 మెసేజెస్ పైనే వచ్చినాయి. మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ సెక్షన్స్ లో మెసేజ్ చేశారు. చాలా మంది కామెంట్ సెక్షన్స్ లో మెసేజ్ చేయడానికి షై ఫీల్ అయ్యి మన అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. చాలా మంది అయితే నాకు ఫోన్ కాల్స్ చేశారు. ఈ రోజు మార్నింగ్ ఒక 10 to 20 కాల్స్ అయితే వచ్చినాయి నాకు. ఇలా సీట్ వచ్చింది అండ్ ఇది ర్యాంక్ అని. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కింద కామెంట్ చేశారు. 1 lakh ర్యాంక్ వచ్చింది బ్రో, నాకు 1,50,000 ర్యాంక్ వచ్చింది బ్రో, నాకు 20K ర్యాంక్ వచ్చింది బ్రో, నాకు 80K ర్యాంక్ వచ్చింది బ్రో. ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశారు, బ్రో నాకు 40K ర్యాంక్ వచ్చింది బ్రో. మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు, బ్రో నాకు 9K ర్యాంక్ వచ్చింది బ్రో, అండ్ బ్రో నాకు 14K ర్యాంక్ వచ్చింది బ్రో. అండ్ చాలా మంది అయితే మార్నింగ్ నుంచి ఇంకా నాకైతే హెడేక్ వచ్చేసింది గైస్. అందుకనే నేను అందరికి మెసేజ్ చేశాను. ఆల్రెడీ మీ అందరికి చెప్పాను నేను కౌన్సిలింగ్ వీడియో తీస్తానని. ఆ వీడియో వచ్చేసి ఇదే. ఈ వీడియోలో మనం అయితే ఫుల్ గా కౌన్సిలింగ్ ఫేజెస్ 1, 2, 3, 4 ఎలా ఫేజెస్ అయితే ఉంటాయో అండ్ ర్యాంకింగ్ ఎలా ఉంటుందో అండ్ కౌన్సిలింగ్ ఫీజ్ మీరు ఎప్పుడు పేమెంట్ చేయాలో, అసలు ఫీజ్ అడ్వాన్స్ ఫీజ్ ఎప్పుడు కట్టాలి అండ్ సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ వస్తే, అన్ని ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్ గా చూసేద్దాం గైస్. వీడియోలోకి వెళ్లే ముందు మీకైతే ఒక చిన్న మోటివేషనల్ క్లిప్ అయితే ఒకటి చెప్తాను గైస్. చిన్నది అనుకోండి, ఇలా అని చెప్తున్నాను నేను అండ్ మీరందరూ ఇలా చేయాలి అనే రూల్ లేదు, అది మీ ఇష్టం అనమాట. ఈ వీడియో ఒక అబ్బాయి కోసం, మన సబ్స్క్రైబర్ ఒకరి కోసం తీద్దామని అయితే డిసైడ్ అయ్యి, ఏమైందంటే బ్రో నాకు 1 lakh అబౌవ్ వచ్చేసింది బ్రో ర్యాంక్. చాలా కష్టపడి రాశాను, నాకు 60 to 70 మార్క్స్ మధ్యలో వస్తాయి అనుకున్నా, బట్ అర్థం అవ్వలేదు బ్రో, చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చేసింది అని మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు ఫీల్ అయ్యారు. నేను చెప్పాను, బ్రో ఫీల్ ఏం అవ్వక్కర్లేదు అందులో. అరే అందరికి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, నాట్ ఓన్లీ విఐటి, చాలా డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. నేను విఐటి గురించి పర్టికులర్ గా వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే, నేను విఐటి లో చదువుకున్నాను కాబట్టి, మీరు కూడా ఎలా ఎగ్జామ్ రాశారు కాబట్టి, ఒకవేళ విఐటి ఎలా ఉంటది అని మీకు తెలుస్తుంది కాబట్టి నేను విఐటి గురించి అయితే చెప్పడం అనేది జరిగింది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను హౌ టు మెయింటైన్ 9 CGP. ఆ వీడియోలో చెప్పేసాను ఆల్రెడీ. మీరు విఐటి లో జాయిన్ అవ్వాలనుకుంటే 9 CGPA మెయింటైన్ చేయండి, లేకపోతే వేస్ట్ ప్లేస్మెంట్స్ రావు, ఏమీ రావు. అండ్ గైస్ నా ఫ్రెండ్ కూడా ఒకరు ఉన్నారు, మీకు ఒక విషయం చెప్పాలి. 4 years బ్యాక్ మేము కూడా ఇలా కౌన్సిలింగ్ పెట్టుకున్నాం. నాకు 10K ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ మా ఫ్రెండ్ కి 1 lakh ర్యాంక్ పైన వచ్చేసింది. అండ్ వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా సేమ్ రూమ్ సేమ్ హాస్టల్ అండ్ జేఈ రాసాం, మేము అన్ని రాసాం. మాకు పర్సెంటేజ్ మన కట్ ఆఫ్ 98% రావాలి, మాకు అంత రాలేదు. 96, 95 అలా వచ్చింది అంతే మాకు. అందుకని మాకు ఎన్ఐటీస్ ఐఐటీస్ అంత పెద్ద ఐఐటీస్ ఎలాగో రాలేదు అండ్ ఎన్ఐటీస్ వచ్చినా కానీ చాలా అసలే మనకి ర్యాంక్స్ లో లేని కాలేజెస్ వచ్చినాయి. మేము సిఎస్సి కూడా దొరకలేదు. అండ్ అలాంటి టైంలో మాకు నాకైతే విఐటి వచ్చింది. మా ఫ్రెండ్ కూడా నాతో పాటే జాయిన్ అవుదాం అనుకున్నాడు, బట్ రాలేదు. అప్పుడు ఏమైంది, వాడికైతే వేరే ఇంట్రెస్ట్ ఉంది అండ్ నాకు ఆల్రెడీ ముందు నుంచి చెప్పేశాడు, నాకు వచ్చిన రాకపోయినా నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేనైతే మెరైన్ ఇంజనీరింగ్ వెళ్ళిపోదాం అని. అయితే మా ఫ్రెండ్ మెరైన్ ఇంజనీరింగ్ అయితే వెళ్ళిపోయాడు. వాడు వచ్చేసి వాడికి నచ్చింది చేశాడు గైస్. వాడికి ఇంజనీరింగ్ ఇష్టం లేదు, వాడికి నచ్చింది చేశాడు, మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు, అందులో జాబ్ వచ్చింది. వాడికి ఎక్కడ వచ్చింది అనుకున్నారు, హాంకాంగ్ లో వచ్చింది. అలా ఉంటది గైస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. అందరికి ఒక ప్రెజర్ ఏంటి అంటే ఇంజనీరింగ్ చేయాలి, జాబే రావాలి అనే రూల్ లేదు గైస్. ఇది వచ్చేసి నా ఒపీనియన్ మాత్రం, మిమ్మల్ని ఇలా చేయమని చెప్పట్లేదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. ఏంటంటే ఇలా చూడండి, నేను ఒక న్యూస్ లో చూసాను అనమాట. వే2 న్యూస్ మీ అందరికి తెలిసిందే కదా. ఒక 3-4 days బ్యాక్ అయితే న్యూస్ చూసాను నేను. 26 years అనమాట అబ్బాయి, 26 ఏళ్లకే 400 కోట్లకు అధిపతి. ఐటీ రంగంలో జెండా ఎగరవేయడానికి డిగ్రీ పట్టాలతో పని లేదని నిరూపించాడు కిషన్. అస్సాంకు చెందిన అతడు 10వ తరగతి వరకే చదివారు. 7వ తరగతి నుంచి వివిధ ఆన్లైన్ కోర్సులు నేర్చుకుని మెసేజింగ్ యాప్లు అన్ని ఒకటే చోట ఎంపికయ్యేలా text.com అనే వెబ్సైట్ ను రూపొందించారు. అండ్ wordpress.com అధినేత మెటాకు ఈ వెబ్సైట్ నచ్చడంతో ఏకంగా 400 కోట్లు కొనుగోలు చేశారు. ఆ విభాగానికి కిషనే హెడ్ గా నియమించారు. మన తెలుగు అటు ఇటుగా చదువుతాం గైస్, ఏమీ ఫీల్ అవ్వద్దు. ఈ మెసేజ్ వచ్చేసి గైస్ చూసారా మీరు, అతను వచ్చేసి 7th వరకు చదువుకున్నాడు. 7th వరకు చదువుకుని అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ లో ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుని అన్ని మెసేజెస్ ఒకే గ్రూప్ గా రావడం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు అనమాట. అన్ని మెసేజింగ్ వెబ్సైట్స్ అన్ని ఒకటే చోట ఎంపికయ్యేలా ఒక వెబ్సైట్ కనిపెట్టాడు, text.com అని. అరే డిఫరెంట్ గైస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. అందుకే నేను చెప్తున్నా గైస్, మీకు 1 lakh ర్యాంక్ వచ్చిన విఐటి చదువుకోవాలని లేదు, ఒక 10K ర్యాంక్ వచ్చినా మీకు విఐటి చదువుకోవాలని లేదు. చాలా మందికి గైస్ మీకు 1 lakh ర్యాంక్ వచ్చింది, చాలా మందికి 4K ర్యాంక్ వచ్చినా, 10K ర్యాంక్ వచ్చినా, లేదా 1K ర్యాంక్, 1000 ర్యాంక్ వచ్చినా, 500 ర్యాంక్ వచ్చినా, చాలా మంది ఆ ఫీజ్ బేర్ చేయలేక వెళ్ళారు గైస్. 500 ర్యాంక్ వచ్చిన మా ఫ్రెండ్ లాస్ట్ టైం వెళ్ళలేదు, జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే అరే మా దగ్గర అమౌంట్ లేదు, మేము జాయిన్ అవ్వలేము, అంత స్కోప్ లేదు అని జాయిన్ అవ్వలేదు. అలా అని వాళ్ళు చదువుకోవడం మానేస్తారా? చదువుకుంటారు గైస్. కన్ఫర్మ్ గా లైఫ్ లో మనం ఒక పొజిషన్ కి అచీవ్ అవ్వాలే గానీ
ఈ ర్యాంక్స్ ఇవన్నిటితో సంబంధం లేదు. ఈ వీడియో వచ్చేసి నా సబ్స్క్రైబర్ కోసం అయితే ఇలా చెప్పాను. అండ్ ఇది వచ్చేసి మీరు సీరియస్ గా తీసుకున్నా పర్లేదు, సీరియస్ గా తీసుకోకపోయినా పర్లేదు. అండ్ నార్మల్ గా ఒపీనియన్ చెప్పాను గైస్. అండ్ మీరు వేరేలా అనుకోవద్దు. మీకు నచ్చకపోతే కొంచెం లైట్ గా తీసుకోండి. అండ్ ఒకవేళ నచ్చితే కొంచెం కష్టపడండి అంతే. ఇలా అని చెప్పి మీరు ఇంజనీరింగ్ చదువుకోకుండా నేను ఇంకా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుంటానంటే మళ్ళీ నేను చెప్పానని ఇలా చేయొద్దు. అండ్ ఇంట్లో వాళ్ళు తిడతారు మనల్ని. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకుని వెళ్ళండి. అంటే నేను ఒపీనియన్ చెప్పాను అంతే. విఐటీఏ కాదు, ఇంకా డిఫరెంట్ చాలా కాలేజెస్ ఉన్నాయి అని చెప్పడానికి. మనమైతే మంచి కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ప్లేస్మెంట్స్ కోసం. విఐటీలో ఎందుకు జాయిన్ అవుతారు మీరు అందరూ? మంచిగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కాలేజ్ 100% ప్లేస్మెంట్స్ అంటారు. బయట 1 crore ప్యాకేజ్ అంటున్నారు. అరే అందరికి రావు గైస్ 100% ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్ లో ఉండవని ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పేశాను. లాస్ట్ వీడియోస్ మీకు కన్ఫర్మ్ గా చూడండి. లేకపోతే అర్థం కాదు. అరే మీరు నా సబ్స్క్రైబర్స్ గైస్. చాలా మంది మన ఛానల్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా మీరు? వచ్చేసి 9.7k వ్యూస్ దాకా ఉన్నాయి. 6k వ్యూస్ దాకా ఉన్నాయి. మన ఛానల్ వచ్చేసి దగ్గరికి ఈ మధ్య కాలంలో ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఈ 1000 స్టూడెంట్స్ కి అయితే ఇస్తున్నాను నేను వీడియో. మిగతా వాళ్ళు అందరి గురించి కాదు. వాళ్ళందరూ మన ఛానల్ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళ కంటెంట్ తీసుకుని. ఒకవేళ మన కంటెంట్ నచ్చింది అనుకో, జస్ట్ వాళ్ళు చూస్తారు, లైక్ చేస్తారు, వెళ్ళిపోతారు. నేను వచ్చేసి చాలా మంది ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేశాను గైస్. వచ్చేసి నేను 200-300 ఛానల్స్ వరకు సబ్స్క్రైబ్ చేశాను. నేను సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ అన్ని స్టడీ తీసేయండి. ఎందుకంటే నాకు స్టడీ ఇంకా నేను ఇంటర్మీడియట్ లో కొన్ని స్టడీ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేశాను. ఆ స్టడీ ఛానల్స్ అయితే చూడట్లేదు. ఆ ఛానల్స్ తీసేయండి. నేను మిగతా రిమైనింగ్ ఛానల్స్ అన్ని కన్ఫర్మ్ గా నేను వీడియోస్ చూస్తాను. ఎందుకంటే నేను ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం కన్ఫర్మ్ గా చాలా కష్టపడి ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకుని, కొన్ని వీడియోస్ లో కంటెంట్ ఉంటుంది, కొన్ని వీడియోస్ లో కంటెంట్ ఉండదు. అండ్ కొన్ని వీడియోస్ లో కంటెంట్ తేవడానికి అయితే ట్రై చేస్తారు. వాళ్ళు ఏదో విధంగా కష్టపడి వాళ్ళ కంటెంట్. అరే గైజ్, మీరు యూట్యూబ్ లో నుంచి అరే వేరే వాళ్ళు వీడియో చూస్తే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే మిమ్మల్ని ఏం చేయలేను. బికాస్ వాళ్ళకి డబ్బులు వచ్చినా రాలేకపోయినా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ గా చేస్తారు, లేకపోతే ఒక ప్రొఫెషన్ గా చేస్తారు. మనం ఒక జాబ్ కి వెళ్తాం, డబ్బులు వస్తాయని చేస్తాం. కాబట్టి వాళ్ళు ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటారు యూట్యూబ్. నేనైతే ప్రొఫెషన్ గా తీసుకోలేదు, ప్యాషన్ గా తీసుకున్నాను. జస్ట్ ఫర్ నేనైతే మీ అందరికి నేను లైఫ్ లో చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. అండ్ నా లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ మీకు కూడా జరగకూడదు అనే విధంగా నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎందుకు పెట్టానంటే ఫిట్నెస్ మోటివేట్ చేద్దామని అయితే పెట్టాను. అండ్ ఫిట్నెస్ తో పాటు ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా నేను మోటివేట్ చేద్దాం అనుకుంటున్నా. మీరే చెప్పారు కదా కింద కామెంట్స్ లో, చాలా మంది కామెంట్ చేశారు. అండ్ ఒకరైతే నాకు కామెంట్ చేశారు, చాలా పెద్ద కామెంట్. సుమన్ టీవీ, శామ్ టీవీ సంథింగ్, సారీ ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోలేదు. చాలా బిగ్ కామెంట్ అయితే చేశారు. అండ్ ప్రతి వీడియో కామెంట్ చేస్తున్నాను నాకు అతను. చాలా థ్యాంక్ యూ బ్రో అండ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ మీ కామెంట్స్ నేను చదువుతున్నా, అందరి కామెంట్స్ చదువుతున్నా. మీ కామెంట్స్ కూడా నేను చదివాను. ఐ విల్ ట్రై టు మేక్ బెటర్ వీడియోస్ బ్రో. అండ్ చాలా మంది అయితే నాకు కంగ్రాట్స్ కూడా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ కంగ్రాట్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను మీ కోసం అయితే, నిజంగా మీ కోసమే గైస్ నేను వీడియోస్ తీస్తున్నా. అండ్ నా కోసం అయితే కాదు. వాళ్ళందరూ కంటెంట్ క్రియేటర్స్ కదా గైస్. వాళ్ళందరూ మన వీడియోస్ తీస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనం వీడియోస్ చూడాలి. లేకపోతే వేస్ట్ ఆఫ్ సబ్స్క్రైబింగ్ టు దేర్ ఛానల్స్. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వాళ్ళకి ఏమవ్వదు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా వాళ్ళకి ఏమవ్వదు. జస్ట్ వాళ్ళకి వచ్చే అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. అండ్ యూట్యూబ్ ఒకటే కాదు, యూట్యూబ్ నుంచి అండ్ మీరు వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు ఒక కంటెంట్ నేర్చుకుంటారే తప్ప, ఒకవేళ బ్యాడ్ అయితే నచ్చలేదు కింద కామెంట్ చేయండి. వాళ్ళు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్ అయితే తీసుకొస్తారు. నా వీడియోస్ కైనా సరే మీకు నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. బ్రో ఇలా కొంచెం క్లియర్ గా చెప్పు బ్రో. చాలా మంది చేశారు. ఒక వీడియో ఒక మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశాడు, బ్రో కొంచెం స్లోగా చెప్పు బ్రో అని. నేను మన సబ్స్క్రైబర్ కి అయితే ఆ వీడియో మళ్ళీ స్లోగా చేయలేను కదా, అందుకని కింద 0.75x లో పెట్టి చూడు బ్రో అని చెప్పా కామెంట్. అదనమాట. అలా డిఫరెంట్ గా నేను నా వల్ల ఏది చేస్తాను గైస్ మీకోసం. అండ్ ఈ ఛానల్ వచ్చేసి చాలా సార్లు చెప్పాను మీకు, మనందరి కోసం అయితే పెట్టాను. ఎవ్రీథింగ్ నేనైతే చేస్తాను. అండ్ మీరైతే అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ వీడియోస్ మీరు చూడాలి. చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. డైలీ ఏం వీడియోస్ పెడుతున్నాడు అండ్ ఒకే ప్రాసెస్ లో వెళ్తుంది. కాబట్టి మీకు ముందు వీడియోస్ చూడకపోతే మళ్ళీ అర్థం కాదు. సేమ్ కామెంట్స్ రిపీట్ చేస్తారు అనమాట. అందుకనే. అండ్ మనమైతే గైస్ ఇది వచ్చేసి డిఫరెంట్ గా నేను చెప్పేశాను. అండ్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఏమనుకోద్దు. ఎందుకంటే ఈ కొంచెం 2-5 మినిట్స్ అంతా వచ్చేసి వీడియో మన సబ్స్క్రైబర్ ఒకరికి అయితే ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది. అండ్ మీరు డిసప్పాయింట్ అయిపోద్దు. డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి బ్రో. నేను విఐటి గురించి చెప్పట్లేదు, చాలా కాలేజెస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. అందరికి ర్యాంక్స్ సీట్స్ రావు ఏ కాలేజ్ లోని, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. అండ్ ఇప్పటి నుంచి మన వీడియోలో డిఫరెంట్ ఫేజెస్ అని చెప్పాను కదా, phase 1, phase 2, phase 3, phase 4 దాకా. కౌన్సిలింగ్ ఏంటి, కౌన్సిలింగ్ కి ఫీజు కట్టేసి ఉంటారు మీరు చాలా మంది. అండ్ కొన్ని మంది ర్యాంక్స్ చూసుకుని భయపడి కట్టుంటారు. గైస్ నేను చెప్తున్నాను మీకు, 1 lakh బిలో వస్తే ట్రై చేయండి కట్టడానికి. విఐటి ఫీజు బేర్ చేయగలిగితే మీరైతే కౌన్సిలింగ్ కి అప్లై చేయండి. నో ప్రాబ్లం గైస్. పోతే 5,000 పోతే, ఒకవేళ వస్తే మీరు లక్ బాగుండి కాలేజ్ లో సీట్ వస్తుంది. దట్స్ ఇట్. అండ్ మళ్ళీ నేను కట్టమానని 5,000 వేస్ట్ అయిపోయింది బ్రో అని కింద కామెంట్ చేయొద్దు. అండ్ దట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ ఎవ్రీథింగ్ గైస్. నేను వచ్చేసి నా ఒపీనియన్ చెప్తున్నాను, మిమ్మల్ని 100% అండ్ 200% నమ్మేమని ఏ వీడియోలో చెప్పను.
చెప్తున్నాను. మీకు నా మీద నమ్మకం ఉంటే నమ్ము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ 1 లాక్ బిలో ర్యాంక్ వస్తే లాస్ట్ వీడియోలో చెప్పాను. దిస్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ విఐటి వెల్లూర్, విఐటి చెన్నై, విఐటి భోపాల్, విఐటి అమరావతి 4 కాలేజెస్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి గైస్. కౌన్సిలింగ్ లో ఫేజెస్ లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఫేజెస్ గురించి మీరు చూడకపోతే లాస్ట్ వీడియో చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ అన్నాను కదా. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1 వచ్చేసి ర్యాంక్ 1 to 20,000. 3rd మే టు 6th మే 5 PM వరకు అయితే టైం ఇచ్చారు గైస్. మీరు కౌన్సిలింగ్ ఫీజ్ అయితే పే చేయాలి. కౌన్సిలింగ్ ఫీజ్ 5,000 4,000 ఉంటుంది కదా. ఎగ్జాక్ట్ గా నాకైతే గుర్తులేదు. మీరు అయితే ఆ అమౌంట్ పే చేయాలి. వాళ్ళైతే మీకు చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 7th మే 10 AM to 8th మే 5 PM వరకు అయితే చాయిస్ ఫిల్లింగ్ డేట్ ఇచ్చేసారు. అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 10th మే లో సీట్ అలాట్ చేసేస్తారు. మీరైతే అడ్వాన్స్ ఫీ పేమెంట్ వచ్చేసి 10th మే టు 16th మే వరకు టైం ఇచ్చేసారు. ఫస్ట్ ఇయర్ ఫుల్ ఫీజ్ వచ్చేసి 24th మే లోపు మీరైతే పే చేశారు. అండ్ సిమిలర్ గా ఫేజ్ 2 వచ్చేసి ర్యాంక్స్ కట్ ఆఫ్ 20,000 to 45,000. అండ్ మీరు కౌన్సిలింగ్ ఫీజ్ వచ్చేసి 3rd మే టు 17th మే 5 PM వరకు అయితే మీకు టైం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కౌన్సిలింగ్ ఫీజ్ 3rd మే టు 17th మే 5 PM. చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 18th మే 10 AM to 19th మే 5 PM వరకు అయితే ఇచ్చాడు. చాయిస్ ఫిల్లింగ్ అయితే మీకు ఆ టైంలో చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 21st మే. మీరైతే అడ్వాన్స్ ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలంటే 21st మే టు 27th మే అడ్వాన్స్ ఫీ పేమెంట్ ఆ గ్యాప్ లో కట్టేయాలి మీరు. ఫస్ట్ ఇయర్ ఫీజ్ అంతా ఎప్పుడు క్లియర్ చేయాలంటే ఫేజ్ 2 కి 10th of June లోపు మీరైతే ఫస్ట్ ఇయర్ ఫీ పేమెంట్ అంతా క్లియర్ చేసేయాలి. ఫేజ్ 3 వచ్చేసి 45,000 to 70,000 ర్యాంక్. కౌన్సిలింగ్ ఫీజ్ వచ్చేసి మే 3rd to 28th మే 5 PM వరకు అయితే ఇచ్చాడు. అండ్ చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 29th మే 10 AM to 30th మే 5 PM. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 1st of June వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. మీరైతే అడ్వాన్స్ ఫీ పేమెంట్ వచ్చేసి 1st June to 7th June ఈ డేట్ మధ్యలో ఫీజ్ పేమెంట్ చేసేయాలి. అండ్ ఫుల్ ఫీజ్ వచ్చేసి 24th of June. ఇది వచ్చేసి ఫేజ్ 3 గైస్. ఫేజ్ 4 వచ్చేసి 70,000 to 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి వాళ్ళు 3rd మే టు 8th of June 5 PM లోపు పే చేయాలి. వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ఇస్తారంటే 9th June 10 AM to 10th June 5 PM వరకు అయితే వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. వాళ్ళకి వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇచ్చేస్తారంటే 12th June అయితే సీట్ కన్ఫర్మేషన్ అయిపోద్ది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ ఎప్పుడు చేయాలంటే 12th of June to 18th of June. టోటల్ మనీ ఎప్పుడు క్లియర్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫీజ్ అంతా 2nd of July. ఇలా గైస్ ఇది వచ్చేసి ఫేజ్ 4. ఓకే మీకు అర్థమై ఉంటుంది. అండ్ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీ స్క్రీన్ షాట్ చూడండి. కౌన్సిలింగ్ ఇది వచ్చేసి 1 lakh బిలో వచ్చిన వాళ్ళకి, 1 lakh అబౌవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ కాలేజెస్. ఇప్పుడు విఐటి ఏపీ అండ్ భోపాల్ వాళ్ళకి వచ్చేసి ఫేజ్ 5 అనమాట. ర్యాంక్ అబౌవ్ 1 lakh. కౌన్సిలింగ్ ఫీజ్ స్టార్ట్ ఫ్రమ్ 3rd of May అండ్ ends on 19th of June 5 PM. చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి వాళ్ళకి 20th June to 21st June వరకు అయితే చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 23rd of June. అండ్ అడ్వాన్స్ ఫీ పేమెంట్ వచ్చేసి వాళ్ళు 23rd June to 29th June వాళ్ళకి అయితే టైం ఇచ్చారు. ఫుల్ రిమైనింగ్ ఫీజ్ ఎప్పుడు క్లియర్ చేయాలంటే 7th of July లో ఫీజ్ పేమెంట్ చేసేయాలి, క్లియర్ చేశారు అనమాట. ఇక్కడ వరకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఆల్సో గైస్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఆల్రెడీ నేనైతే ఫీజెస్ గురించి మీకు అయితే ఆల్రెడీ క్లియర్ గా లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఫీజెస్ ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. గ్రూప్ ఏ గ్రూప్ బి ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీరు చూడండి. మన వీడియోస్ లో ఉంటది విఐటి ఫీ స్ట్రక్చర్ అని ఒక వీడియో తీసాను. ఆ వీడియో మీరు చూస్తే మీకు ఫీజెస్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. క్లాసెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మీకు 3rd week of July నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాలి గైస్. ఒకవేళ మీరు పెట్టిన చాయిసెస్ కి చాయిస్ ఫిల్లింగ్ కి మీకు సీట్ వచ్చేసింది, కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి, బ్రాంచ్ చేంజ్ అవడానికి ఉండదు. అండ్ ఆల్సో కాలేజ్ చేంజ్ అవడానికి కూడా ఉండదు. ఒకవేళ విఐటి వెల్లూరులో పెట్టేశారు, మీరు విఐటి చెన్నైకి వెళ్దామంటే వెళ్ళడానికి ఉండదు. అండ్ విఐటి చెన్నై పెట్టేశారు, విఐటి వెల్లూరులోకి వద్దామంటే ఛాన్సెస్ ఉండదు. అండ్ సిఎస్సి నుంచి త్రిబుల్ఈకి వెళ్దామంటే ఛాన్సెస్ ఓన్లీ. మీరైతే క్లియర్ గా లాస్ట్ వీడియో చెప్పాను, మీరు క్లియర్ గా చాయిస్ ఫిల్లింగ్ అయితే చాలా నీట్ గా చేసుకోండి. చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి చాలా మంది నన్ను అడిగారు 80K ర్యాంక్ వచ్చింది బ్రో ఎలా ఫిల్ చేయమంటారని. అది డిపెండ్స్ ఆన్ యూ గైస్. అండ్ మీరైతే కొంచెం క్లియర్ గా ఒకసారి డిపెండ్ అవ్వండి. నేనైతే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ కేటగిరీ 1 కేటగిరీ 2 గైస్ మీకైతే రియల్ గా కేటగిరీ 1 కేటగిరీ 2 చాలా తక్కువ మందికి అయితే వస్తుంది. చాలా తక్కువ మందికి అయితే వస్తుంది. అబౌవ్ 3K అబౌవ్ 2K 3K వచ్చిన వాళ్ళందరికీ మాక్సిమం కేటగిరీ 3, 4 ఆ రేంజెస్ లో ఇచ్చేస్తారు మీకు సీట్స్. నా ఒపీనియన్ కేటగిరీ 1 కేటగిరీ 2 చాలా లెస్ స్టూడెంట్స్ అయితే వస్తుంది. అండ్ నా కామెంట్ చేసిన వాళ్ళందరూ చాలా మంది 40K 50K 10K 9K వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ మోర్ ఛాన్సెస్ ఇన్ గెటింగ్ కేటగిరీ 3, 4, 5 అంతే గైస్. కేటగిరీ 3, 4 గైస్ వస్తాయి మీ అందరికి. బికాస్ కేటగిరీ 1 కేటగిరీ 2 చాలా తక్కువ మందికి అయితే వస్తాయి. విఐటి విల్ ప్రొవైడ్ స్కాలర్షిప్స్. అండ్ నేను స్కాలర్షిప్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. స్కాలర్షిప్ గురించి అయితే నేను కొంచెం ఐడియా ఇస్తాను గైస్ మీకు. స్కాలర్షిప్ వచ్చేసి 1 to 50 ర్యాంక్ అయితే వచ్చింది అనుకోండి మీకు 75% స్కాలర్షిప్. అండ్ 51 to 100 ర్యాంక్ మధ్యలో వచ్చింది అనుకోండి 50% స్కాలర్షిప్. 100 to 1000 ర్యాంక్ మధ్యలో వచ్చింది అనుకోండి మీకు 25% స్కాలర్షిప్. విఐటి అయితే ఇలా ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్.
అండ్ కొంచెం ఏదైనా చేంజెస్ ఉంటే కొంచెం చేంజెస్ అవుతాయి. A to Z నేనైతే కొంచెం క్లియర్ గా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్ లో అయితే మీరు నన్ను మెన్షన్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ షై టు కామెంట్ డౌన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో అయితే మీరు డిమాండ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను మెసేజ్ చేస్తాను. ఎవరికైనా ఉంటది కదా మంచి కాలేజ్ కి వెళ్ళాలి అని. అండ్ చాలా మందికి మంచి కాలేజెస్ రాకపోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇంకో విషయం ఇక్కడ చూసారా మీరు, ఈ మెసేజ్ వచ్చేసి ఏంటంటే 33% మందికి రాని ఉద్యోగాలు ఐఐటీలో చదివితే చాలా మందికి లక్షల ప్యాకేజీలు వస్తాయంట కదా. బట్ ఇక్కడ చాలా మందికి జాబ్స్ కూడా రాలేదు గైస్. ఇలా ఉంది బయట. మీన్స్ ఐఐటి లోనే చదివిన వాళ్ళకి జాబ్స్ రాలేదంటే ఇంకా నార్మల్ కాలేజెస్ లో చదివితే ఇంకా జాబ్స్ ఎలా, మీరే ఆలోచించండి. దట్స్ వై గైస్, మీరు మంచి కాలేజ్ లో చదివిన మంచి కాలేజ్ లో చదవకపోయినా డిపెండ్స్ ఆన్ యూ గైస్. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, డిపెండ్స్ ఆన్ యూ. అండ్ మీరు ఎక్కడ చదివినా మీరు చదువుతూనే ఉంటే మీకు మంచి ప్యాకేజ్ అయితే వస్తుంది అండ్ మంచి ప్లేస్మెంట్ అయితే వస్తుంది. ప్యాకేజెస్ మారుతూ ఉంటాయి గైస్. ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి ఒకవేళ 8 lakhs వచ్చింది అనుకో 18 lakhs అవుతుంది. 18 lakhs వచ్చింది అనుకో 28 lakhs అవుతుంది. అలా ప్యాకేజెస్ మారుతూనే ఉంటాయి అండ్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ డోంట్ వరీ అబౌట్ దట్. మీకైతే ఏ కాలేజ్ చదువుకున్నా కష్టపడి చదువుకోండి. దట్ ఈస్ ఓన్లీ ద కీ పాయింట్ ఇన్ దిస్ వీడియో. ఈ కాలేజ్ వచ్చేసిన సరే, నేనైతే మీకు చాలా వీడియోస్ డిఫరెంట్ వీడియోస్ తో కంటెంట్ అయితే మీ ముందుకైతే వస్తాను గైస్. అండ్ ఇంటర్న్షిప్స్ మీకు చూపిస్తాను. అండ్ నేను చాలా ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను చాలా మంది కింద కామెంట్ చేస్తారు నాకు తెలిసి. ఈ వీడియో అయిపోయి కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఎవ్రీ కామెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ 1K subscribers to our channel.